విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీకి భారీ షాక్ తగిలింది. నారా లోకేష్ ను అరెస్టు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఏపీ పోలీసులను లోకేష్ బెదిరిస్తున్నారంటూ సీఐడీ పిటిషన్ ఏసీబీ కోర్టులో ఇటీవల పిటిషన్ వేసింది. అయితే సీఐడీ పిటిషన్ను విచారించిన ఏసీబీ కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, బిందు ఏదైతే ప్రధానంగా ఈ రోజు సిఐడి లోకేష్ కి సంబంధించి సిఆర్డీఏ పరిధికి సంబంధించినటువంటి అంశంలో ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసులో ఇప్పటికే విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి NDW జారీ చేయాలని కోరుతూ సిఐడి ఈ రోజు ఈ విజయవాడ ఏసీబీ కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేపట్టినటువంటి ఏసీబీ కోర్టు ఈ సిఐడి దాఖలు చేసినటువంటి పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. ప్రధానంగా సిఐడి అధికారులు ఒకే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల్ని లోకేష్ బెదిరిస్తున్నారంటూ కూడా సిఐడి పిటిషన్ ద్వారా విజయవాడ ఏసీబీ తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. అయితే ఇది కేసుకు సంబంధించి అరెస్ట్ కి సంబంధించినటువంటి దానిని ఏసీబీ కోర్టు కొట్టివేయలేదు సిఐడి అధికారులకు షాక్ అనేది చెప్పచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి గతంలో హైకోర్టులో వాదనలు జరిగినటువంటి నేపథ్యంలో లోకేష్ ను ఎటువంటి అరెస్ట్ చేయం అనే విధంగా కూడా హైకోర్టు ముందు కూడా సంబంధించినటువంటి అడ్వకేట్ ఆ కేసుకు సంబంధించి సిఐడికి కోర్టు హైకోర్టులో కూడా అప్లై చేసుకోవడం జరిగింది. అయితే అప్పుడు జరిగినటువంటి పరిణామాలు సిఐడి తరపు న్యాయవాదులు కూడా కోర్టుకు వివరించినటువంటి నేపథ్యంలో కోర్టుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కూడా అప్పుడు క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రెసెంట్ మాత్రం లోకేష్ కి సంబంధించి అరెస్ట్ చేయాలనే కోర్టు కూడా ఏసీబీ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ కోర్టే ఆ కేసుకి సంబంధించి కూడా రిజెక్ట్ చేయడం పైన ప్రస్తుతం అయితే టీడీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని అనేక సార్లు కూడా లోకేష్ కానీ చంద్రబాబును కానీ ఇబ్బంది పెట్టాలనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా లేని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించినటువంటి అంశంలో లోకేష్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తే న్యాయస్థానాలే పోలీసులకు సభపెట్టుగా చేసినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు చెప్తున్నారు. మరి ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో మరి సిఐడి అధికారులు హైకోర్టును ఏమన్నా అప్రోచ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సంబంధించినటువంటి వాళ్ళు వెనకడికి వేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం లోకేష్ కి సంబంధించినటువంటి కేసు రిజెక్ట్ అయింది కాబట్టి ఈ కేసులో మరికొంతమందికి సంబంధించినటువంటి అంశంపైన కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మరి వారికి సంబంధించినటువంటి అంశాల్లో ముందుకు వెళ్లేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.